హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ అబ్బాటి హరిప్రసాద్. మా జూనియరు, మా మిత్రుడు సులేమాన్. అప్పట్లో ఉత్సాహం ఉండేది ఫుల్గా. ఆ ఉత్సాహం మామూలు కూడా ఉండేది కాదనమాట. నా అల్లరికి ధీటుగా అల్లరి చేసేవాడు. మంచి ఉండేదన్నమాట. ఫైర్లో ఉండేవాడు. ఎలా ఉంది డార్లింగ్? ఫైన్ చాలా బాగుంది. ఓకే, మొత్తానికి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మనం కలుస్తున్నాము. చాలా ఆల్మోస్ట్ 20 years తర్వాత అది కలిసి. కూడా సడన్ గా ఎలా కలిసామంటే, ఒకసారి ఫోన్ చేసి సినిమా తీస్తున్నాను సార్ అన్నాడు. షాక్ అయినా. ప్రొడ్యూసరా డైరెక్టరా అన్న? లేదు సార్, హీరో కమ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ అన్నాడు. త్రిపుల్ షాక్ అయినా, ఒకటి కూడా కాదనమాట. ఓకే, ఇది ప్రొడ్యూసర్గా ఎందుకు, హీరోగాను డైరెక్టర్ అది అని చెప్పాను. లేదు సార్, మనమే ప్రొడ్యూస్ చేయాలని చెప్పాడు. సరే అట్లా అని చెప్పి మంచి ప్రాజెక్ట్ ముందరకు వచ్చాడు అనమాట. చంద్రపర్ అని చెప్పేసి రామసముద్ర వ్యాసి ఒక పల్లెటూరి కాన్సెప్ట్లో చాలా అద్భుతంగా నిర్మితమైంది. నేను కూడా ఇందులో ఒక పాత్ర పోషించాను. బికాజ్ ఆఫ్ టైం కన్స్ట్రెయింట్ నేను ఎక్కువ పార్టిసిపేట్ చేయలేను. ఎలా జరిగింది డార్లింగ్? షూటింగ్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. డార్లింగ్ అనేది ఎందుకు వచ్చిందంటే, ప్రభాస్ సినిమాలు చూసాను. అదే టైం ఉత్సాహంలో వయసులో ఉన్నాం కదా, అందరినీ డార్లింగ్ డార్లింగ్ అందరితో మొగల నాడలో తేడా లేకుండా డార్లింగ్ చేసుకున్నాను. డార్లింగ్ అంటే ఏం ఫీల్ కావద్దు, ఓకే, నో ప్రాబ్లం. హ్యాపీగా ఫీల్ అవ్వదు. సూపర్. ఏం సడన్ గా సినిమాలు సేది ఇట్లా అది జరిగింది. అంటే అప్పట్లో కాలేజ్ డేస్ లో నేను ఉత్సాహం కనపడేది. సడన్ గా ఉత్సాహంలో నుంచి ఒక సినిమా పుట్టుకొచ్చింది. ఎందుకు 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 అలా సినిమా చేయాలనిపించింది? కరెక్ట్ గా అడిగితే నాకు కూడా తెలియదు ఆన్సర్. ప్యాషన్ అనేది ఉంటుంది కానీ లోపల ప్యాషన్ అనేది కంటే రోజు పేషెంట్ చూసి వాళ్ళు చెప్పే స్టోరీలు విని 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 మనం ఇట్లా అయినామేమో అనుకుంటాను నేను. ఓకే, మేబీ బికాస్ ఆఫ్ ఏమంటారు డిఫరెంట్ స్టోరీస్ విని విని ఓకే ఆ స్టోరీలోంచి పుట్టుకొచ్చిన స్టోరీ. చెప్పేది జ్వరము దగ్గు పడిచిమే కదా, ఇంట్లో కష్టాలని చెప్తాను. వింటాను. మీకు అవే చెప్తారు, మాకు ఇంట్లో కష్టాలని చెప్తారు. అదే వాడు ఆర్తో పేషెంట్ ఇంకోటి వస్తాడు. ఏమైందంటే సార్ నేరుగా వచ్చినాడు సార్, బైక్ కూడా గుద్దినాడు సార్ అని చెప్తాడు. కాలు ఇరిగిందనో దెబ్బ తగిలిందో అది చెప్పాడు. ఫస్ట్ చెప్పాడు ఏం జరిగిందో స్టోరీ చెప్తాడు. ఓకే, సో అట్లాంటి స్టోరీలు అన్ని విని విని ఓకే ఇంకా మన క్యాజువాలిటీకి ఎమర్జెన్సీ ఐఎమ్ డీలింగ్ విత్ ఎమర్జెన్సీస్, సూసైడ్ కేసులు వస్తాయి, హ్యాంగింగ్ కేసులు వస్తాయి, వాళ్ళ తాలూకు స్టోరీస్ అనే చెప్తుంటారు. ఓకే ఓకే సో అట్లాంటివన్నీ విని విని ఆ స్టోరీస్ లో నుంచి పుట్టుకొచ్చిన స్టోరీ అనుకుంటాను నేను మరి. ఓకే, సో అలా జరిగింది. చాలా ప్రిపరేషన్ జరిగింది. ప్రిపరేషన్ చేసినాడు నీకు రెడీగా, లాంగ్ ప్రిపరేషన్ రెడీ చేసినాడు. ప్రొఫెషన్ అట్లా జరిగింది. నేను కూడా సాంగ్స్ అన్ని విన్నా సులేమన్. అందుకు స్టోరీ మాత్రం చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నావు. ఓకే, రైటింగ్ అంతా ఎవరు చూసారు? రైటింగ్, డైలాగ్స్, స్క్రిప్ట్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మళ్ళీ వస్తుంది. ఫస్ట్ స్క్రీన్ ప్లే, ఐ మీన్ రైటింగ్, స్టోరీ నేనే రాశాను. డైలాగ్స్ మొత్తం అంతా డైలాగ్స్ నేనే రాశాను. ఇది ఈ కళ కూడా ఉంది ఏంది? కళ అంటే నేను చెప్తాను. అదే ఎట్లా జరిగిందంటే, ఒకరోజు పేషెంట్ వచ్చినాడు. అది అతని తాలూకు హిస్టరీ చెప్పాడు అనమాట. ఓకే, కేసు హిస్టరీ చెప్తే నేను సరే ట్రీట్మెంట్ అంతా చేశాను. పోయి ఓపీ రూమ్ లో కూర్చున్నా. ఓకే, పేషెంట్స్ అయిపోయినారు. ఓకే, అతను ఏం చెప్పాడు అనేది ప్రిస్క్రిప్షన్ పైన రాసిన. ఓకే, ఆ హిస్టరీని రాశాను అనమాట. ఓకే, సరే ఆ రోజు టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయా. ఓకే, ఆ తర్వాత రోజు వస్తే అది టేబుల్ పైన ఉంది. ఓకే, అరే ఇది ఏంది, దాని మళ్ళీ ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది రాశాను. అది ఒక పెద్ద పారాగ్రాఫ్ అయింది. ఓకే, సో దాని నుంచి ఒక స్టోరీ పుట్టుకొచ్చింది. ఓకే, సో అది ఇంకా స్క్రీన్ ప్లే లాగా డెవలప్ చేసి, సీన్ వైజ్ డెవలప్ చేసి, ఓకే, దానికి సిచ్యువేషన్స్, సాంగ్స్, ఇదంతా అనుభవం ఉండాలి కదా. అసలు ఏమన్నా చేసేసిన అంటే మత్తు డాక్టర్, నేను మత్తు నేర్చేసుకున్న పోయి చేసిన అనేది కుదరదు. సర్జరీ నాకు వచ్చు కుదరదు కదా. యూ నీడ్ టు బి ట్రైన్డ్ ఫర్ రైటింగ్ స్క్రిప్ట్స్ అండ్ స్క్రీన్ ప్లే రాయాలంటే, సీన్ టు సీన్ రాసుకోవాలంటే ఆ ట్రైనింగ్ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నా. అది నేను అడుగుతున్నాను. ఐ హావ్ గాన్ త్రూ మెనీ స్క్రీన్ ప్లే బుక్స్. ఓకే, సిడ్ ఫీల్డ్ బుక్ అని, సేవ్ ది క్యాట్ అని కానీ, ఇట్లా హౌ టు రైట్ స్క్రీన్ ప్లే బుక్స్ చాలా చదివిన. ఓకే, స్క్రీన్ ప్లే బుక్స్ అయితే ఏకలవుడు అనమాట. అయితే సొంతంగా బుక్ చదువుకొని డెవలప్ చేసుకున్నా. అలా ఏ డైరెక్టర్ దగ్గర పని చేయాలి, సింగిల్ స్క్రీన్ ప్లే ఎలా రాయాలి, స్క్రీన్ ప్లే బుక్స్ అని చదివాను. స్టోరీ రైటింగ్ అయింది. ఓకే, సీన్ డెవలప్మెంట్ ఎలా చేయాలి రాసుకున్నాను. షార్ట్ డివిజన్ ఎలా చేయాలి రాసుకున్నాను. కెమెరా యాంగిల్స్ ఎలా చేయాలని తెలుసుకున్నాను, చూసాను. కెమెరా వాళ్ళు చూసుకుంటారు కదా. అది ఏది మనకి రఫ్ గా ఐడియా ఉండాలి. ఐడియా ఉండాల్సిందేనా? అంటే మనం షూట్ కి వెళ్ళేప్పుడు ఈ సీన్ లో ఇన్ని షాట్లు ఉండాలా, ఓకే, ఇన్ని క్లోజ్లు ఉండాలా, ఓటీఎస్ ఇన్ని ఉండాలా, ఓకే, లేదంటే టిల్టప్ ఇన్ని టిల్టప్లు, ప్యాన్ రైట్, ప్యాన్ లెఫ్ట్,
నెక్స్ట్ డ్రోన్ షాట్స్, ఓకే మనకి ఓకే. మనకు రఫ్ ఐడియా ఉంటే గానీ మనం వర్కౌట్ చేయలేము. నిన్ను చూస్తుంటే డాక్టర్ని చూసినట్టు లేదు సులేమాన్, డైరెక్టర్ని చూసినట్టుంది. అసలు నువ్వు నా జూనియర్ సులేమానా కాదని డౌట్ వస్తుంది. గొప్ప తెచ్చి మొత్తం అన్ని చించుకొని ఏదో మ్యాట్రిక్స్ సినిమాలో కొత్తగా పుడతారు చూడట, డౌట్ వస్తుంది. సడన్ గా ఈ ప్యాన్ లెఫ్ట్ ప్యాన్ రైట్ పైకి కిందికి ఇవన్నీ బుక్కులు చదివి నేర్చుకునేది ఏందా? బుక్కులు చదివాను, కొన్ని కోర్సులు ఆన్లైన్ కోర్సెస్ చేస్తున్నాను. ఇది ఓకే ఓకే ఆన్లైన్ అన్నిటికీ మించిన తర్వాత మూవీకి ఏదైనా వెళ్తే మూవీ చూసేటప్పుడు నేను ఇది ఎన్ని సీన్లు ఉంది, ఈ సీన్ లో ఎన్ని షాట్స్ ఉన్నాయి, కెమెరాలు ఎక్కడ ఫిట్ చేసినాడు, ఓకే అయితే అనాలిసిస్ చేస్తాను. అలా చేశాను. ఓకే అలా అనాలిసిస్. ఓకే ఓకే. నాకు ఓవరాల్ గా ఎట్లా అనిపించింది అంటే మళ్ళీ ఒక ఎంబీబీఎస్ కోర్స్ చేసినట్లు, డాక్టర్ కోర్స్ చేసినట్లు అనిపించింది. అదే కదా, అంటే మనం బుక్స్ చదివాము, హాస్పిటల్కి వెళ్ళి మనం పేషెంట్లను చూసినాము, ఓకే ఎగ్జామ్స్ రాసినాము, ఫైనల్ గా హౌస్ సర్జన్ లో డైరెక్ట్ పేషెంట్ డీలింగ్ చేసినాము. ఇది నథింగ్ బట్ అవర్ హౌస్ సర్జన్సీ. ఓకే. ఈ మూవీ నాకు హౌస్ సర్జన్సీ లాగా. సర్జన్సీ లాగా ఇంకా ఎంఎస్ కాదు, నెక్స్ట్ వస్తాయి, సూపర్ మాస్టర్ డిగ్రీ కాదు ఇది, నెక్స్ట్ వస్తాయి, అంటే నెక్స్ట్ వస్తాయి. హౌస్ సర్జన్ కే మంచి చిన్న బయటకు వచ్చింది బ్రదర్స్. చూడండి సినిమా వండర్ఫుల్ గా తీసినాడు. నేను ఒక 2 days షూటింగ్ అటెండ్ అయ్యాను. వండర్ఫుల్ గా ఉండింది. ఓకే. ఇందుకు సాంగ్స్ ఎట్లా రాసినావు? ఓన్లీ ఇదంతా డైలాగులు రైటింగ్ పేషెంట్లతో అనుకోవచ్చు. ఆ బొరుగులు సాంగ్ ఎట్లా రాసినావు స్వామి? అంటే ఇప్పుడు మనకి ఈ రామసముద్రం అనే ఊర్లో స్టోరీ తీసుకున్నాం మనం. అవును. అంటే ఆ ఊరు బ్యాక్ డ్రాప్ లో స్టోరీ. అవును. మనము దాన్ని ఒక యూనిట్ గా చేసుకొని అక్కడున్న ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేస్తున్నాం ఓకే మూవీలో. దాన్ని యూనిట్ గా చేసుకుంటే అలాంటి ప్రాబ్లమ్సే నేషనల్ వైడ్ ఉంటాయి. ఏదైనా సరే, ఏ ఊర్లో అయినా సిమిలర్, కొంచెం మోర్ ఆర్ లెస్ సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఆ ఊరు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఆ ఊర్లో బొరుగులు అనేది ఫేమస్ అన్నమాట. చెంబకూరి బొరుగులు ఫేమస్. అది ఎట్లా రాసేవా? లిరిక్స్ ఎట్లా రాసావు? అది నా డౌట్. లిరిక్స్ నాకంతా కొత్తగా ఉంది. నాకు నేనే కొత్తగా కనపడు, నీకు నువ్వే కొత్తగా కనిపించచ్చు, బట్ మా కొత్తగా కనిపించడం ఆశ్చర్యం ఇక్కడ. అంటే చూడండి, డాక్టర్స్ ప్రొఫెషన్ లేని బేసిక్ అనస్థెటిస్ట్, మామూలు మనిషి కాదు. హీ డీల్స్ విత్ ఎమర్జెన్సీ కేసెస్, హీ డీల్స్ విత్ అనస్థీషియా, హీ డీల్స్ విత్ పెయిన్ క్లినిక్స్ అన్ని కూడా, పెయిన్ మేనేజ్మెంట్ వీళ్ళన్నింటిలో కూడా వీళ్ళు మాస్టర్లు. సో ఇంటెన్సివ్ కేర్లో మెయిన్ పాత్ర ఉండేది వీళ్ళదే ఉండదు. అంటే యూజువల్గా ఒక కేసు చేస్తూనే కొద్దిగా స్ట్రెస్ అవుట్ అవ్వడం, ఆ పేషెంట్ గురించి మానిటరింగ్ ఉండడం, ఆ బ్రెయిన్లో బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒకటి పిక్చర్ అయితే రన్ అయితే ఉంటుంది. ఆ పేషెంట్కి డోపమైన్ ఎంత పెట్టాం, డోబిటమైన్ ఎంత పెట్టాం, అడ్రినలిన్ ఎంత పెట్టాం, బతుకుతాడా లేదా, ఎప్పుడు ఏం జరుగుతుంది, అవన్నీ కూడా మానిటరింగ్ ఉంటుంది. వీటన్నింటినీ దాటి సినిమా అనే ప్యాషన్ కోసం ఆన్లైన్ కోర్సులు చేసి, బుక్కులు చదివి, మళ్ళీ పేషెంట్ చెప్పేదంతా విని, అదొక స్క్రిప్ట్ రాసుకొని, నీలో ఒకడున్నాడు, అది బయటకు వచ్చినాడు. ఓకే ఓకే. అయినా కాలేజ్ డేస్లో ఇట్లా లేవు కదా సులేమాన్? కాలేజ్ డేస్లో బాగా అల్లరి చేసేవాడు, బాగా ఫంక్షన్లను ఆర్గనైజ్ చేయడం, స్ట్రైక్లు ఆర్గనైజ్ చేయడం, చాలా ఉత్సాహంగా ఉండేది. మా తిరుపతిలో కాలేజ్ డేస్ అంటే, కాలేజ్ డేస్లో సినిమా కంటే చాలా వండర్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే వెరీ నాటీగా నడుస్తాయి, వెరీ హ్యాపీగా నడుస్తాయి, చాలా ఎంజాయ్గా ఉంటుంది. ఎలా ఉంది? ఎలా ఫీల్ అవుతున్నా మన కాలేజ్ లైఫ్ గురించి? ఇట్స్ వండర్ఫుల్. అసలు ఆ డేస్ మళ్ళీ బ్యాక్ రావు మనకి. నిన్న కూడా ఎవరో మీ క్లాస్మేట్ కనిపించినారబ్బా, కనిపించి సులేమాన్ సినిమా తీస్తున్నాడు సార్ అన్నారు. లేడీ ఎవరో గుర్తు రాలేదు పేరు. ఓకే. క్లాస్మేట్ జనరల్ మెడిసిన్ ఆమె నాకు కనిపించింది. ఓకే 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 గుడ్. మన కాలేజ్ డేస్ ఎప్పటికీ మెమరబుల్, తిరుపతిలో 98 బ్యాచ్ వరకు నడిచింది అనుకుంటా. 98 తర్వాత అందరూ చదువుకోవడం మొదలు పెట్టినారు. అంతవరకు అల్లరల్లరిగా ఉండేది. ఒకసారి చదువుకోవడం మొదలుపెట్టి తర్వాత స్టూడియోస్గా అయిపోయినారు. తర్వాత ఫస్ట్ సీట్లు కొట్టాలని ఒక విచిత్రమైన కోరిక బయలుదేరింది. ఫస్ట్ ఇయర్ లో గుర్తుందా? ఫస్ట్ ఇయర్ లో హరి అనేవాడిని, ఎప్పుడు సార్ అనేవాడిని కాదు, సీనియర్ అయినా. ఏంద్రా నువ్వు నన్ను సార్ అనుకుంటా, వార్నింగ్ ఇచ్చినారు కదా, గుర్తుంది. ఇంకా అయినా సరే ఎప్పుడు సార్ అనలేదు. ఇది ఎలా సరే. ఇది ఇంకోటి ఏదో సాంగ్ వింటున్నబ్బా, ఏదో ఇది హీరోయిన్ తో పాట, మంచిది మధురమైన పాట పెట్టినాం, చేసావే. అదే ఎట్లా రాసావు అసలు? ఏంది సులేమాన్, నాకు ఏదో వండర్గా ఉందనమాట. సడన్ గా పాటలు రాస్తావు, అది ఒక పాట రాసేదానికి డైరెక్ట్ లిరిక్ రైటర్ని మార్చేస్తా ఉంటావు, ట్యూన్ కట్టడానికి మ్యూజిక్ డైరెక్టర్ని మారుస్తా అంటారు. నువ్వు ఒక్కడివే ఒక పక్క స్క్రిప్ట్ అంటావు, ఒక పక్క డైరెక్షన్ అంటావు, ఒక పక్క యాక్షన్ అంటావు, ఒక పక్క బాడీ బిల్డింగ్. అసలు మన బాడీ చూడు ఎట్లుందో, ఆయన బాడీ చూడు ఎట్లుందో, అసలు కడుపే రాలే, మన కడుపు వచ్చేసింది ఎప్పుడు. అట్లా అంటారు కానీ అసలు ఈ మేనేజ్మెంట్ అంతా ఎట్లా ఈ డెడికేషన్ అంతా అది ఉంది సార్, నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఇద్దరం ఒకే జిమ్కి వెళ్ళే వాళ్ళం, గుర్తుంది కదా? అవును.
మన కాలేజ్ కల్చరల్ ఫెస్టివల్ సినర్జీ జరిగినప్పుడు మీకు మిస్టర్ సినర్జీ టైటిల్ వచ్చింది కదా, అప్పట్లో మనం కలపండి 6 ప్యాక్ అనమాట, 6 ప్యాక్ ఉండేది. 6 ప్యాక్ ఉండేది. ఓకే, యా. దాని తర్వాత ఏం చేశారంటే మీరు ఆ కాలేజ్ వదిలేశారు, ఫిట్నెస్ గురించి వదిలేసినట్లున్నారు నేను అనుకుంటున్నా. పట్టించుకున్నా కానీ అంత అగ్రెసివ్ కాదు. అంటే ఐ గాన్ త్రూ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్, ప్రాక్టీస్ కావచ్చు, నైట్ స్లీప్ ఉండేది కాదు. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ అట్ నైట్స్, పేషెంట్ల వల్ల. పేషెంట్లను మేనేజ్ చేయడంలో నైట్ టైమ్స్ పోయి సర్జరీస్ చేసుకోవాలి, ఆ స్ట్రెస్ వల్ల మెటబాలిజం కంట్రోల్. సో అక్కడ వచ్చిందిలే అది. ఓకే, ఫిట్నెస్ అయితే మెయింటైన్ అవుతుంది. కాళ్ళ చేతుల్లో కండలేం దగ్గర ఇప్పటికీ 10 kg డబ్బులే ఇప్పటికీ 10 kg. చేసావు సాంగ్ ఎట్లా రాసావు? అంటే ఎగ్జాక్ట్లీ అంటే నేనేమంటే ఒక లిరిక్ రైటర్ అనుకున్నా. ఓకే, అతను ఏం చేస్తాడంటే, సార్ మీరు మ్యూజిక్ డైరెక్టర్ కలవండి, అతను ట్యూన్ ఇస్తే నేను సాంగ్స్ రాస్తాను, లిరిక్స్ రాసిస్తాను అన్నాడు అనమాట. నాకు ఎందుకో ఇది కరెక్ట్ అనిపించలేదు. ఇప్పుడు స్టోరీ రాసింది, స్క్రీన్ ప్లే రాసింది నేను. ఈ ప్రాబ్లము స్టోరీ ప్రాబ్లమ్ ఉంది, అది ఏ సిచ్యువేషన్ లో వాడు ఎంత ఫీల్ అవుతాడో, అక్కడ ఏం వర్డ్స్ అవసరమో నాకు తెలుస్తుంది, వేరే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది. ప్లస్ అతను నేను స్టోరీ చెప్పి అతనికి ఏం అర్థం అవుతుందో దాన్ని బట్టి ఆయన రాయగలడు. సో మనం చెప్పింది అయితే ఎగ్జాక్ట్లీ తీసుకోలేడు కదా. ఓకే, సో ఇది ఇలా కాదని నేను ఓకే సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నాను. ఈ సిచ్యువేషన్ ఓకే, ఇక్కడ ఇలా ఉండాలి, ఇక్కడ లవ్ సాంగ్ ఉండాలి, ఇక్కడ ట్రాజడీ సాంగ్ రావాలి, ఇక్కడ ట్రాజడీ సాంగ్ కూడా ఉందా? ఉంది కదా, అదైతే వినలేదు, గుర్తులేదు నాకు. 7 లోకాల నాయకుడా ట్రాజడీ సాంగ్ ఉంది. ఒక లిరిక్ పాడు బ్రదర్, అట్లా ఫస్ట్ పల్లవి. నాకు కష్టం, నా వాయిస్ అస్సలు బాగా, జస్ట్ లైన్ కోసం. 7 లోకాల నాయకుడా నీకు 7 దండాలయ, ఓకే, 7 సాగరాల కంటే లోతైన నా బాధ వినవేలయ. చూసారా, లిరిక్ రాయాలంటే కూడా మంచి తెలుగు మీద గ్రిప్ ఉండాలి. ఆ లిరిక్స్ కూడా ఆయన సొంతంగా రాశాడు. ఓకే, చాలా చాలా వండర్ఫుల్ గా ఉంది. సో టోటల్ గా ఓవరాల్ గా మూవీ మొత్తం ఫినిష్ చేశారు. సో ప్రమోషన్స్ మొదలు పెట్టు, వెయిట్ చేస్తాను, ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామని వెయిట్ చేస్తాను. ట్రైలర్ బాగుంది, ట్రైలర్ అద్భుతంగా ఉంది. అసలు యూట్యూబ్ లో పెట్టండి ఈ పాటికి 3-4 మిలియన్ వ్యూస్ వచ్చేసి, ఎందుకంటే ప్రతిదీ చాలా పర్ఫెక్ట్ గా సెటప్ అయింది, చాలా వండర్ఫుల్ గా ఉంది. అండ్ ప్రమోషన్స్ తొందరగా మొదలు పెట్టాలా, ఆడియో ఫంక్షన్స్ మొదలు పెట్టాలా, సాంగ్ రిలీజ్ ఫంక్షన్స్ మొదలు పెట్టాలా, అన్ని చేద్దాం. ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు ఇవన్నీ? ప్రమోషనల్ ఈవెంట్స్ ఒకటి స్టార్ట్ అయ్యాయి. చూడండి ప్రజలారా, మనందరి కోసం ఒక డాక్టరు యాక్టర్గా మారాడు, డైరెక్టర్గా మారాడు, ప్రొడ్యూసర్గా మారాడు, ప్లస్ ఒక సినిమాను తయారు చేయాలని ఒక ప్యాషన్. ఇది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదండి. నేను కూడా అబ్బాటి వీడియోలన్నీ చేస్తూ ఉంటాను, కానీ ఏదో ఆ టైంకి జస్ట్ ఒక 10 minutes టైం స్పెండ్ చేసి ఒక జోక్ తీసేసి జోక్ వీడియోలో పడేసి యూట్యూబ్లో పడేసి మళ్ళీ పని చేసుకుంటారు. బట్ ఈ కంపాషన్, ఈ ప్యాషన్ అని చూసారు. ఆ ప్యాషన్తో డైరెక్టర్ అవ్వడమా లేదా ప్రొడ్యూసర్ అవ్వడం, ఏదో ఒకటి జరుగుతుంది. ఇక్కడ డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ మూడో తనే అవుతూ ఈ సినిమాను బాగా అద్భుతంగా ఒక మంచి చారిత్రాత్మక ఘట్టంగా తయారు చేశాడనమాట. సో ఈ సినిమాని మీరందరూ కూడా ఖచ్చితంగా ఆదరించాలి. ఓకే, ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. మన కాలేజ్ డేస్ ని మళ్ళీ రివైండ్ చాలా ఎంటర్టైనింగ్ ఉంటది. ఓకే, కాలేజ్ మెమరీస్ మొత్తం రివైండ్ అవుతాయి. ఓకే, నాకు మీకే కాదు, ఓకే, కాలేజ్ లో యూనివర్సిటీలో చదివిన ఏ ఒక్కరికైనా సరే ఓకే అందులో ఉన్న మెమరీస్ వాళ్ళ కాలేజ్ డేస్కి వెళ్ళిపోతారు అంతే. ఓకే, కాలేజ్ డేకి వెళ్ళిపోయి గుడ్ మెమరీస్ అని బయట తీసుకొస్తారు. అలాంటి మూవీ ప్లాన్ చేసి మీ పట్టుదల చూస్తుంటే ఖచ్చితంగా అది కూడా జరిగిపోతుంది, అది అర్థమైపోయింది. ఎందుకంటే నువ్వు సొంతంగా ఉందని లోపల నుంచి ఏదో ఐరన్ మ్యాన్ సినిమాలో డైనమైట్ పెట్టుకొని మొత్తం అన్ని తిరిగేస్తూ ఉంటాడు, అట్లా ఆయన సొంతంగా ప్యాషన్ అని ఒక డైనమైట్ పెట్టుకొని దాంతో వచ్చే ఎనర్జీతో అన్ని చేసేస్తా ఉన్నాడు, అన్ని చూసేస్తా ఉన్నాడు. బ్రదర్ మత డాక్టర్ సినిమాను కూడా చూస్తే మత్తు వచ్చినట్టు ఉంటుంది. అనస్థీషియా సర్జరీలు చేయొచ్చు కదా సినిమా థియేటర్లకు వచ్చిన వాళ్ళకు. సర్లే కానీ అదేదో ఒక పోస్టర్ ఏదో చూస్తా, పోస్టర్లో అసలు నువ్వేనా కాదా అని వచ్చింది. ఎందుకంత డీ గ్లామరస్ రోల్ చేసినావు? అసలు ఆ రోల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? ఆ రోల్ అట్లా అంటే ప్లాన్ అని కాదు, ఆ రోల్ అనుకున్న తర్వాత ఆ రోల్ ఇలా ఉంటే బాగుంటుంది. ఓకే, ఆ డిఫరెంట్ షేడ్స్ అంటే ఆ షేడ్స్ అలాగే వచ్చి ఆ డీ గ్లామరస్ గా ఉంటే, రస్టిక్ గా ఉంటేనే బాగా అనిపిస్తుందేమో అని అనిపించింది నాకు. ఓకే, నేను రాసుకోవడం కూడా అలాగే రాసుకున్నా. ఓకే, అంటే ప్రతి సీన్ లో హీరో ఇలా ఉండాలి, ఓకే, ఈ గ్లామర్ ఇలా ఉండాలి, హెయిర్స్ ఇలా ఉండాలి, జుట్టు ఇలా ఉండాలి, గడ్డం ఇలా ఉండాలి. సో అదే డిజైన్ చేసుకొని అదే ప్లాన్ చేసుకొని సీన్ వైజ్ చూసుకుంటా వెళ్ళాం. లాంగ్ టైం అది ప్రతి సీన్ లో మనం గెటప్ చేంజ్ చేయడం అనేది అది పెద్ద టాస్క్ లాగా అయింది యాక్చువల్ గా. ఓకే, దానికి కానీ జస్టిఫై చేసాం.
జస్టిఫై కాదు, నేను చూసి షాక్ అయినా. ఫస్ట్ లో ఇతను మన మనోడైనా సులేమాన్ అయినా కాదని డౌట్ వచ్చిందనమాట. అసలు అయినా శివపుత్రుడు అని ఒక సినిమా ఉంటుంది, చూసినావా నువ్వు? చూసినావా? విక్రమ్ ఏం మూవీ అసలు అబ్బా. దాంట్లో విక్రమా కదా కొంచెం డౌట్ వస్తుంది. ఆ, అసలు ఆ రేంజ్ డెడికేటెడ్ గా ఆ క్యారెక్టర్ లేక ఎంటర్ కావడం సామాన్యమైన విషయం కాదు. సో నీ గెటప్ చూసి నేను కొద్దిగా ఫీల్ అయినా. ఓకే. అంటే ఆ రేంజ్ డెడికేషన్ నీ దగ్గర ఉంది కాబట్టి ఒకే సినిమాలో మల్టిపుల్ షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్ ఒకే సినిమాలోనే. అంటే స్టోరీ అలాగే వస్తుంది, మనం Story గెటప్ చేంజ్ చేయాలని అనుకోలేదు. ఓకే, స్టోరీ అట్లాగే వస్తుంది అనమాట స్టోరీ. వండర్ఫుల్ బ్రదర్. అసలు ఒక్కడివే ఒక పక్క ప్రాక్టీస్ చేస్తున్నావు, అవును. ఒక పక్క డైరెక్షన్ చేస్తున్నావు. అసలు ఎట్లా ప్లాన్ చేసుకున్నావు? ఇంత టైం ఎట్లా కేటాయించినావు దీనికి? టైం మేనేజ్మెంట్ ఎట్లా జరిగింది? టైం మేనేజ్మెంట్ చాలా బాగా జరిగింది. అంటే మనకి ఇప్పుడు స్టోరీ నిద్రపోయినా లేదా? అప్పుడు తక్కువే. తక్కువ నా రోజుకి ఎన్ని గంటలు నిద్రపోయాడు? హార్డ్లీ అంటే స్లీప్కి వెళ్ళిపోయేవాడిని. ఒక 6-7 అవర్స్ అయితే నిద్రపోయేవాడిని. ఓకే ఓకే కొన్నిసార్లు డిస్టర్బ్ అయ్యేది, ఓకే అట్లా ఉండేది. ఓకే అంటే మనకి మూవీ స్టార్ట్ చేసినప్పటికే సాంగ్స్ రికార్డింగ్ అయిపోయింది. ఓకే. సో ఒక ఘట్టం అయిపోయింది. స్టోరీ స్క్రీన్ ప్లే 160 పేజెస్ రాసేసి ఉన్నాము. ఓకే. సీన్ వైజ్ అంతా అయిపోయింది, షార్ట్ డివిజన్ అయిపోయింది, ఓకే. స్టోరీ పని అయిపోయింది, ఓకే. డైలాగ్స్ క్లారిటీ ఇన్ బ్రెయిన్. ఎక్కడెక్కడ చేంజ్ చేయాలనుకున్నా కూడా అప్పటికప్పుడు ఇది వద్దు ఈ డైలాగ్, లేదంటే ఈ సీన్ ఇటు నుంచి ఇట్లా చేద్దాం, అట్లా చిన్న చిన్న చేంజెస్ తప్ప మేజర్ చేంజెస్ అట్లా ఏం అనుకోలేదు. కాబట్టి చాలా మంది డైరెక్టర్స్ డైరెక్షన్ చేస్తామని నా దగ్గర కూడా వస్తుంటారు సులేమాన్. ఓకే. కూడా వచ్చిన నీ సినిమా కూడా చూసినాను. చాలా మంది వస్తారు, వాళ్ళు ఏం డైరెక్ట్ చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, వాళ్ళ సీన్ ఏం రన్ అవుతుందో తెలీదు. అండ్ చాలాసార్లు డిసప్పాయింట్ అయినా. ఓకే. ఓకే. ఒకడైతే సెల్ ఇట్లా పట్టుకొని సెల్ చూసుకుంటా యాక్షన్ అంటాడు. ఓకే. దట్ ఫెలో అసలు నన్ను ఏం చదువుకున్నా ఉన్నాడు వాడు. ఓకే. అంటే డెడికేషన్ లేదు. సో నిన్ను చూస్తుంటే ఈ సినిమాని తయారు చేసిందే ఒక అద్భుతం. అంటే ఎట్లొచ్చినా అది అద్భుతమే. దాంట్లో నీ ప్యాషన్ చూస్తుంటే ఒక జమ్మును తయారు చేసినావు. నీ డెడికేషన్ చూస్తా అంటే దాన్ని బాగా చెక్కినట్టున్నావు. మొత్తం అంతా కూడా బాగా ఒక అద్భుతమైన శిల్పం లాగా, కళాఖండం అంటారు కదా, కళాఖండం లాగా చెక్కి ఒక అద్భుతమైన సినిమాని అయితే తయారు చేసినావు. నీ ప్యాషన్ ని తీర్చుకున్నావు. హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ రెండు చెప్పాల్సిన విషయాలు. ఓకే. రెండు నెక్స్ట్ ఫర్దర్ గా ఇంకా ఏమేమైనా ప్రాజెక్టులు చేస్తావా? ఉన్నాయి, కంటిన్యూస్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మన ఎలిగెంట్ ఎంటర్టైన్మెంట్స్. ఓకే, ఎలిగెంట్ దీంట్లో యాష్మన్ అని ఏదో పేరు ఉంది డైరెక్షన్ లో. అది యష్మాన్, డాక్టర్ యష్మాన్. అంటే పెన్ నేమ్ లాగా డైరెక్షన్ నేమా? స్క్రీన్ నేమ్ కొద్దిగా చేంజ్ చేద్దామని అట్లా చేసాం అంతే. యష్మాన్ అదే చూసి ఎంబీబీఎస్ డిఎఫ్ ఎఫ్సిసిఎం అంటే ఒక డాక్టర్ కు ఇన్ని గెటప్స్ ఇన్ని రోల్స్ వేయడం అసాధ్యమైన విషయం అండి. దాంట్లో మళ్ళీ సాంగ్స్ రాస్తాడు, మళ్ళీ దానికి ట్యూన్ కట్టిస్తాడు, ఆయనే సొంతంగా మ్యూజిక్ కొట్టిస్తాడు, బీజిఎం చూసుకుంటాడు, కలరింగ్ చేయించుకుంటాడు. ఎంత డెడికేటెడ్గా చేసినావా? శతకోటి వందనాలు. అట్లా. కానీ లైఫ్ ఎలా ఉంది? లైఫ్ హ్యాపీనా? సూపర్. ఎంజాయ్ చేస్తున్నావు. సో ఎంజాయ్ చేస్తున్నావు కాబట్టి ప్యాషన్ వర్కౌట్ చేసి. చాలా మందితో నేను చూస్తుంటాను, దే ఆర్ ఫిక్స్డ్ విత్ దేర్ ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్ లో పడి వాళ్ళ ప్యాషన్ పట్టించుకోరు, వాళ్ళు చేయాలనుకున్న పనిని పోస్ట్ పోన్ చేసేస్తారు. నవ్వుతో బతకరు సులేమాన్. నవ్వు మర్చిపోయినారు. సినిమా షూటింగ్ లో కూడా చేశాను బ్రదర్. ఆయనతో షూటింగ్ చేసినప్పుడు హ్యాపీగా నవ్వుతా ఉన్నాడు. వస్తున్నాయి టక 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 టక, అసలు ఎక్కడెక్కడ ఆర్డర్స్ అక్కడ వెళ్ళిపోతున్నాయి, టకటక వర్క్ చేస్తున్నావు. సో చాలా అద్భుతంగా అనిపించింది. ఒక రోజు ఉన్నా 2 రోజులు ఉన్నా కూడా హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఈ సినిమా 100 రోజులు ఆడాలని ఇప్పుడు థియేటర్లలో దాంట్లో కనీసం 100 రోజులు ఆడుతుంది. అండ్ పుష్ప సినిమా చూసినావు కదా, పుష్ప సినిమా లెవెల్లో నేను ఫీల్ అయినా. ఎందుకంటే యాక్షన్ ఆ రేంజ్ లో తీసుకొచ్చినావు. నేను చూసినాను. యాక్షన్ ప్లస్ స్టోరీ కనెక్టింగ్ విత్ కామన్ పబ్లిక్. ఎక్కడో హైఫై లాగా కాకుండా కామన్ పబ్లిక్ తో కనెక్ట్ అయ్యే ఒక కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దేర్ విల్ క్యాచ్ లాట్ ఆఫ్ హార్ట్స్. చాలా హార్ట్స్ ని కనెక్ట్ చేసుకున్న ఒక అద్భుతమైన ఇది. అండ్ ఆల్సో యువర్ ఎ జెమ్. థ్యాంక్ యూ. జెమ్ అంతే. ఇదండి. సో మన చంద్రప్పన్ సినిమా చూశారు కదా, అసలు పోస్టర్లోనే ఎక్కడే కానీ ఒక గెస్చర్ రాంగ్గా ఉందేమో అనేటట్టు కూడా లేకుండా పై నుంచి కింది వరకు ప్రతిదీ ఒక పర్ఫెక్షన్తో పోస్టర్ కూడా డిజైన్ చేసినారు. అండ్ ఆల్సో సాంగ్స్ బొరుగులు అని చెప్పి మన అనంతపురం జిల్లా వాళ్ళకి మరీ బొరుగులు ముఖ్యం.
చిత్తూరు జిల్లా వాళ్ళకి బొరుగులు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇష్టం అనమాట, మనకి ప్రాణం ఒక రకంగా. సో బొరుగుల మీద ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఇడ్లీ మీద కూడా బాగా తీసినాడు అనమాట, ఇడ్లీ ఇడ్లీ అని చెప్పి చాలా అద్భుతంగా ఉంటుంది. సో చేసావే చేసావే అని ఒక మంచి సాంగ్, లవ్ డూయేట్. లవ్ డ్యూయట్ ఒక సాంగ్. అంటే మనకు ఎందుకంటే ఫన్నీ సాంగ్స్ మనల్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో బొరుగుల సాంగ్ వైరల్ అయ్యి అదొక షార్ట్ లాగా, రామ్ చరణ్ చికిరి చికిరి లాగా బొరుగులు బొరుగులు అనేది కూడా హిట్ అవ్వాలని అదొక షార్ట్ చేసి మాకు వదిలిపెడితే మేము దాన్ని డ్యాన్సులు చేసి దానికి ఏదో హైప్ చేసుకుంటాం, అంత బాగుంటుంది. సో ఈ సినిమా చాలా అద్భుతంగా ఒక కళాఖండాన్ని తయారు చేసిన డాక్టర్ గారు, నువ్వు మా జూనియర్ అయినందుకు నేను గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ. మీ ఈజ్ మై జూనియర్ బట్ ఈజ్ మై సీనియర్. ఓకే, అది మా సపోర్ట్ 100% ఉంటుంది. సపోర్ట్ ఉంది కాబట్టి ఈ అందరి సినిమా చాలా అద్భుతంగా నిర్మితమైంది. సో April 3 నుంచి ప్రమోషన్స్ అన్ని కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఈ సినిమాని మీరందరూ ఆదరించాలి. అబ్బా టీవీ హరిప్రసాద్ ఫ్యాన్స్గా ఈ సినిమాను ఖచ్చితంగా ఆదరించి మీ ఫ్రెండ్స్కు బంధువులకు అందరికీ ఈ సినిమా చూసేటట్టు ఖచ్చితంగా చేయాలి. చూడండి, అది ఎంజాయ్ చేయండి. ఒక 3 hours ఎంజాయ్ చేస్తారు లైఫ్లో, బాగా 2.5 గంటలు 2.5 గంటలు బాగా ఎంజాయ్ చేస్తారు. మధ్యలో స్నాక్స్ ఎట్లాగో మీరే కొనుక్కుంటారు, మాకు సంబంధం లేదు. అదే చెప్పు, మళ్ళీ స్నాక్స్ మీవే అని చెప్పు. స్నాక్స్ మళ్ళీ టికెట్లకి కవర్ చేస్తామని చెప్పొద్దండి. ఓకే, ఇది సులేమాన్. ఓకే, కీప్ ఇట్ అప్, కీప్ గోయింగ్. మా 100% మా సహకారం ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ ఫర్దర్ ప్రాజెక్ట్స్ లో కూడా మనందరం కలిసి పనిచేద్దాం. డెఫినెట్లీ. అండ్ మూవీ ప్రమోషన్స్ ఈ నుంచి నాతోనే స్టార్ట్ చేశాడు. అదే మూవీ ప్రమోషన్, ఫస్ట్ ప్రమోషన్ నాతోనే స్టార్ట్ అయింది. ఓకే, గుడ్ లక్. ఓకే, గుడ్ లక్ సులేమాన్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈ చంద్రప్పన్ రామసముద్రవాసి మూవీ చాలా కష్టపడి తీయడం జరిగింది. అందరూ చూసి ఆదరించండి. ఇట్స్ వర్త్ వాచింగ్. నేను బేసికల్లీ అనస్థీషియా డాక్టర్ని, మదనపల్లిలో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇందులో మంచి సాంగ్స్ ఉన్నాయి, మంచి కంటెంట్ ఉంది. అన్నిటికీ మించి మిమ్మల్ని డెఫినెట్గా వర్త్ వాచింగ్ అంతవరకు అయితే 100% చెప్పగలను నేను. అందరూ చూసి ఆదరిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.